మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను కిరణ్. స్విగ్గీ అనేది యాప్ ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. అయితే ఆ స్విగ్గీ యాప్ వల్ల ఇంట్లోనే కూర్చొని ఏదైనా అని ఫుడ్ ఐటమ్స్ డెలివరీ ఆర్డర్ పెట్టుకోవచ్చు అనే ప్రతి హోటల్ కూడా ఈ హోటల్లో ఈ ఆర్డర్ కావాలనేది కూడా స్విగ్గీ ద్వారా చాలా మంది కూడా ఇంటికి తెప్పించుకుంటుంటారు. అయితే అదే స్విగ్గీ ఆర్డర్ కర్నూలు చెందిన వ్యక్తి స్విగ్గీ ద్వారా 2025లో ఆర్డర్ పెట్టడం జరిగింది. అయితే వెజ్ ఆర్డర్ పెట్టిన వ్యక్తికి నాన్ వెజ్ ఆర్డర్ అయితే స్విగ్గీ డెలివరీ చేసింది. దీని మీద కన్జ్యూమర్ కోర్టుకి వెళ్ళిన స్విగ్గీ కస్టమర్ కన్జ్యూమర్ కోర్టుకి వెళ్ళి దీంతో పోరాటం చేశారు. అయితే వెజ్ ఆర్డర్ పెడితే నాన్ వెజ్ ఎలా వచ్చింది అనే దాని మీద స్విగ్గీ పైన పోరాటం చేశారు. అయితే ఇప్పుడు స్విగ్గీ ఎవరైతే అధినేతలు ఎవరున్నారో వాళ్ళు మొత్తం స్పందించకపోవడంతో రీసెంట్ గానే నిన్న నాన్ బెయిలబుల్ వారెంట్ అయితే ఇష్యూ చేసింది కర్నూలు కన్జ్యూమర్ కోర్టు. అయితే పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. మనతో పాటు ఎవరైతే కస్టమర్ ఉన్నారో వాళ్ళు స్విగ్గీ పైన కేసు వేయడం జరిగింది. ఎందుకు వేశారు, ఇంతకు వెజ్ నాన్ వెజ్ ఈ ఇష్యూ ఏంది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు 2025లో ఎప్పుడు కేసు పెట్టారు, ఏం జరిగింది ఇంతకు? 2025 మార్చి 22 అనుకుంటా. నైట్ ఇద్దరం ఆఫీస్ నుంచి లేట్గా రావడంతో మధ్యాహ్నం కూడా ఇంట్లో లేము. సో ఇంట్లో ఏం వండుకోలేదు. బయట నుంచి తను సాటర్డేస్ నాన్ వెజ్ తినదు కాబట్టి వెజ్ ఏదైనా బుక్ చేద్దామని చెప్పి వెజ్ బిర్యానీ బుక్ చేసినాం. వచ్చిన తర్వాత తను తింటూ ఒక 2-3 బైట్స్ తీసుకున్న తర్వాత చూస్తే దాంట్లో చిన్న చిన్న పీసెస్ అలా కనపడినాయి. ఈ చికెన్ పీసెస్ అని చూస్తే తర్వాత ఇంకొక 2 చిన్న పీసెస్ లాగా కనపడినాయి. కనపడిన వెంటనే దాన్ని పక్కన పెట్టేసి సరే ఇంట్లో ఏదో ఉంటే తినేసిన తర్వాత ఇంకా దీన్ని ఇట్లా వదిలేయడం కరెక్ట్ కాదు కదా, ఎందుకంటే మనం భక్తికి దీనికి సంబంధించిన ఇష్యూస్ కదా ఇవి. కాబట్టి సరే ఆమె కొంత బాధపడడం అవి చూసి నేను వాళ్ళ కస్టమర్ కేర్తో మాట్లాడడానికి ట్రై చేశాను. వాళ్ళ కస్టమర్ కేర్ అనేది ఏముండదు, ఒక బాట్ ఉంటుంది, దాని దగ్గర ఫిక్స్డ్ ఆన్సర్స్ ఉంటాయి. నువ్వు ఏమడిగినా అది ఒకటే ఆన్సర్ చెప్తుంది, నువ్వు ఏమడిగినా అదే ఆన్సర్ చెప్తుంది. సరే నేను ట్రై చేసి వాళ్ళకి మెయిల్స్ పెట్టి వాళ్ళు నీ మెయిల్ ఐడి తప్పు ఉందంటారు, అది ఇవి చెప్తారు, కానీ మొత్తం మీద వాళ్ళ దగ్గర నుంచి అయితే రెస్పాన్స్ లేదు. ఫైనల్గా వాళ్ళు డిసైడ్ చేసిందంటే 30 రూపీస్ వెనక్కి ఇస్తామని. 30 రూపీస్ నథింగ్ కాదు. మేము వాడేసిందే, వాడు తినగా పక్కన పడేసిందే 300 రూపాయల ఐటము, వాడు 30 రూపీస్ ఇస్తాడు. సరే నేను కన్జ్యూమర్ ఫోరం పోవాలని డిసైడ్ అయిన తర్వాత ఫస్ట్ లీగల్ నోటీస్ మాధవిని అడ్వకేట్ తను మాకు కాలేజీలో కలిసి చదువుకున్నాం కాబట్టి ఆమె ద్వారా చిన్న అమౌంట్కి బేసిక్ ఖర్చులు తీసుకుని తను చేసింది కాబట్టి కన్జ్యూమర్ లీగల్ నోటీస్ ఇచ్చాము. లీగల్ నోటీస్కు రెస్పాండ్ లేదు. రెండోసారి ఇచ్చిన తర్వాత అనుకుంటే ఒకసారి కాల్ వచ్చి మీ 300 మీకు వాపస్ చేస్తామని అన్నారు. అదే 2 లీగల్ నోటీసులు ఇచ్చిన తర్వాత నువ్వు ఇచ్చేది నాకు అది ఏదైతే కోర్టులోనే చూసుకుందామన్న ఉద్దేశంతోనే ఉన్నాను నేను. తర్వాత కోర్టులో కేసు ఫైల్ చేయడం జరిగింది. వాళ్ళు అటెండ్ అవ్వలేదు. 1-2-3 ఛాన్స్ల తర్వాత లేట్గా ఎప్పుడో వచ్చినారు. అప్పటికే జడ్జి గారు మీకు ఇవ్వాల్సిన టైం కంటే ఎక్కువ టైం ఇచ్చినామని చెప్పి వాళ్ళ రిప్రజెంటేషన్ తీసుకోలేదు. ఒక 50,000 మేము 5 lakhs అడిగాము. యాక్చువల్గా 50,000 కాంపెన్సేషన్ కింద 5,000 కోర్టు ఖర్చుల కింద కోర్టు వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళు అయితే ఆర్డర్ ఇచ్చింది 50,000 పెనాల్టీతో పాటు 5,000 కోర్టు ఖర్చులు ఇవ్వని చెప్పేసి కోర్టు అయితే ఆర్డర్ ఇచ్చింది స్విగ్గీ సంస్థకి. మన స్విగ్గీ సంస్థ వాళ్ళు ఏమైనా రెస్పాండ్ అయ్యారా? అస్సలు లేదు. వాళ్ళకి చాలా చిన్న విషయం బాస్ ఇది. స్విగ్గీ అనే సంస్థకి చాలా చిన్న విషయం. వాళ్ళు అసలు రెస్పాండ్ అవ్వరు. యాక్చువల్లీ ఈ వెజ్ నాన్ వెజ్ పైన వాళ్ళపైన కేసు గెలిచిన వాళ్ళు ఇంతవరకు ఎవరు లేరు. కరెక్ట్ మా జడ్జిమెంట్ రావడానికి 15 రోజుల్లో ముందు నేను దాన్ని కాన్స్టెంట్గా ఫాలో అప్ చేసుకుంటూ ఎక్కడైనా జడ్జిమెంట్స్ ఉన్నాయని చెక్ చేసుకుంటూ చూస్తూ పోతున్నాను. కరెక్ట్ మన జడ్జిమెంట్ కంటే ఒక 10-15 days ముందు బెంగళూరులో ఒక అమ్మాయికి ఈ టైప్ జడ్జిమెంటే ఒకటి వచ్చింది. ఆ జడ్జిమెంట్ను ప్రెసిడెంట్గా తీసుకుని గెలవగలిగినాం దీన్ని. అంతకుముందు ఎప్పుడు ఎవరు ఈ వెజ్ నాన్ వెజ్ అనే దానిపైన గెలవలేకపోయినారు. బేసిక్గా వాళ్ళు ఏమడుగుతారంటే నువ్వు వెజ్ నాన్ వెజ్ వచ్చినప్పుడు ఫుడ్ ఇన్స్పెక్టర్కి ఇన్ఫార్మ్ చేయాలి కదా, ఇటువంటివి అడుగుతారు. రాత్రి 10:30 నాకు డెలివరీ చేసినాడు వాళ్ళు. రాత్రి 10:30 ఏ ఫుడ్ ఇన్స్పెక్టర్ ఫోన్ చేసి వస్తాడు బస్. మేము అవన్నీ కోర్టుకు చెప్పగలిగినాం. దాంతోపాటు ఆ జడ్జిమెంట్ ఒకటి. ఇప్పుడు స్విగ్గీ సంస్థ కేవలం అది యాప్ అంటే మధ్య వ్యక్తి ఉంటుంది, అంటే ఇటు హోటల్కి కస్టమర్కి మధ్యలో స్విగ్గీ యాప్ ఉంటుంది. దీంట్లో పొరపాటు జరిగింది స్విగ్గీ సంబంధించిన వ్యక్తిదా లేకపోతే హోటల్ సిబ్బంది పొరపాటు అనుకుంటారు? హోటల్ సిబ్బందిది ఫుడ్ ప్రిపరేషన్లో పొరపాటు ఉన్నప్పటికీ హోటల్ సిబ్బంది దగ్గర 30% 25% కమిషన్ తీసుకుంటాడు. నా దగ్గర డెలివరీ ఛార్జ్ తీసుకుంటాడు. తర్వాత అది 320కి నేను పర్చేజ్ చేసిన తర్వాత నేను ఈ రీసెర్చ్ చేసే ప్రాసెస్లో నేను చూస్తే అది 160 180 ఉంది రెస్టారెంట్లో.
నాకు 330 ఆ మధ్యన అంటే ఇక్కడ ఒక 80 రూపీస్, మళ్ళీ వాళ్ళకి ఇచ్చిన 160లో మళ్ళీ అదొక 40 రూపీస్, నాకు ఇచ్చిన డెలివరీలో ఒక 20 రూపీస్, ఇవన్నీ కలిపి అసలు రెస్టారెంట్ కంటే వాళ్ళు ఎక్కువ తీసుకుంటున్నారు. అప్పుడు రెస్పాన్సిబిలిటీ లేకుండా ఎట్లయితుంది? నువ్వు ఒక ప్లాట్ఫామ్ పెట్టుకున్నప్పుడు నువ్వు ఎవరితోన్నా భాగస్వామ్యం పెట్టుకోవాలనుకుంటే, చిన్న వ్యాపారం చేయాలనుకుంటే ఫస్ట్ నమ్మకస్తున్నో ఏమన్నా ఎన్నుకుంటాం, ఏమన్నా చూసుకున్న తర్వాతనే కదా నువ్వు బిజినెస్ చేస్తావు. అంటే ఊరికి ఎవడొచ్చి వాడు నేను డెలివరీ చేసేస్తాను, నేను ఇచ్చేస్తాను అంటే ఇచ్చేసుకుంటూ వెళ్ళిపోతాను. కర్నూలులో ఏ హోటల్లో మీరు ఆర్డర్ బుక్ చేశారు? హోటల్ సిబ్బంది ఏమన్నా రెస్పాండ్ అయ్యారా? నేను హోటల్ని నేను నథింగ్ కన్సర్న్. నాకు నేను స్విగ్గీని అడిగాను. కోర్టులో పార్టీగా అప్సరా గ్రాండ్ అనే అప్సరా హోటల్ అనుకుంటుంది, నాకు ఎగ్జాక్ట్ గుర్తులేదు, RS రోడ్లో ఉంటుంది. నేను వాళ్ళని పార్టీగా చేర్చమంటే పార్టీగా చేర్చిన, వాళ్ళ మీద నాకు ఇదేం లేదు. నాకు ప్రాపర్గా స్విగ్గీ రెస్పాండ్ అయ్యి సారీ బాస్ జరిగిన దానికి పొరపాటు అయ్యింది, నాకు రీఫండ్ కూడా అవసరం లేదు, వాడు ఒక ప్రాపర్ అపాలజీగా అని చెప్పినట్టు ఇదంతా లేనే లేదు. నాకు ఆ రోజు నేను నా స్టేట్ ఆఫ్ మైండ్కి ఏంటంటే ఈ అమ్మాయి ఇప్పటి నుంచో జరుగుతున్న దీన్ని మనం ఒక రోజులో బ్రేక్ చేసి పడేసినాడు కదా వీడు అనేది ఉంటుంది. అవతలాడు తప్పయింది, పొరపాటు మళ్ళీ జరగదు ఇటువంటి ఏదో చెప్తే కూడా మనం దాన్ని అంత సీరియస్గా తీసుకొని ముందు పోయి పనులు వదిలేసుకొని జేబుల నుంచి డబ్బులు ఖర్చు పెట్టుకొని చేయాల్సిన అవసరం లేదు కదా. 300 రూపాయలు అది నాకు ఇప్పుడు ఇవన్నీ కలిపి 10,000 రూపాయలు పైన ఉంటుంది. మళ్ళీ రేపు వీళ్ళు అప్పీలు పోతారు, అప్పీలు పోతే మళ్ళీ ఒక 20,000 అవుతుంది. మనకు ఉంటుంది కదా సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది. కర్నూలు కన్స్యూమర్ కోర్టు స్విగ్గీ సంస్థ మీద ఏం ఆర్డర్ ఇచ్చింది? అరెస్ట్ వారెంట్ ఇచ్చింది. స్విగ్గీ ఓనర్ని ప్లస్ కొంతమంది, అంటే మేము ఎవరెవరినైతే స్విగ్గీ డైరెక్ట్ దాని మేనేజరు వాళ్ళు ఎవరో ఉన్నారు, ఇద్దరు నేను మీకు డీటెయిల్స్ ఇస్తాను. వాళ్ళందరికీ నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేసినారు. దీని మీద ఏమన్నా చర్యలు, ఏమన్నా నాన్ బెయిలబుల్ వారెంట్ ఏమన్నా వీళ్ళని ఏమన్నా అదుపులోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయా, లేదంటే ఇంతటితోనే వదిలేస్తారా? ఇంతటితో వదిలేస్తారా అంటే వదలడం, కోర్టు అయితే వదలదు, కోర్టు ఆర్డర్ ప్రకారం పోలీసు వాళ్ళు ఫాలో అవ్వాల్సిందే. కానీ దీనికి మన న్యాయ వ్యవస్థలోనే ఉన్నాయి కదా మళ్ళీ అప్పీళ్ళని, లేకపోతే కింది కోర్టును ఆర్డర్ను పై కోర్టు ఆపేయడం అని, ఇటువంటివి. వాళ్ళు పెద్ద సంస్థ. అంటే ఈ ఇష్యూ చిన్న ఇష్యూ అని చెప్పేసి వాళ్ళు ఏమన్నా పక్కన పెట్టారా, లేకుంటే ఇట్లాంటి ఇష్యూలు వాళ్ళు పట్టించుకోవట్లేదా? స్విగ్గీ సంస్థ వాళ్ళు ఇంత పెద్ద సమస్య, స్విగ్గీ సంస్థ ఇంత చిన్న ఇష్యూని ఎందుకు లైట్గా తీసుకున్నారు? ఇంత పెద్ద ఇష్యూని లైట్గా తీసుకున్నారు? వీళ్ళనే కదా బాస్, ఈ టైప్ వ్యవస్థ ఉన్న ఏ కంపెనీ కానీ ప్రాపర్ కన్జ్యూమర్కి ఒక కస్టమర్ కేర్ అనేది ఉండదు. నువ్వు ఫోన్ చేసిన తర్వాత అర్ధగంటకు కానీ నువ్వు ఏం మాట్లాడాలనుకున్నావు తెలియదు, వాడు ఏదో చెప్తూ ఉంటాడు. ఆప్షన్లో మనం పోతూ ఉంటాం, వాడు లాస్ట్ కట్ చేస్తాడు, మళ్ళీ మొదటి కాంచి రావాలి. లేదా ఒక బాట్ ఇస్తాడు, ఆ బాట్ చెప్పిన ఆన్సరే చెప్తుంటుంది. కన్జ్యూమర్కి విసుగు వస్తుంది. యాక్చువల్గా అక్కడే డ్రాప్ అయిపోతున్నారు కస్టమర్స్. సగం మంది కన్జ్యూమర్స్ అక్కడే డ్రాప్ అయిపోతున్నారు. నువ్వు కస్టమర్ కేర్తో మాట్లాడాలంటే ఆడేదో చెప్పినట్టు PhDలు చేసి ఉండాలా. కన్జ్యూమర్ కేర్తో మాట్లాడాలన్న దాని మీద PhD చేసి ఉండాలా. వాళ్ళు అసలు నీకు లైన్లోకి రారు బాస్. గంటన్నర 2 గంటల సేపు నువ్వు కాన్స్టెంట్గా ట్రై చేస్తే నీ అదృష్టం బాగుంటే వాడు లైన్లోకి వస్తాడు. వాళ్ళ లైన్లోకి వచ్చి నీకు చెప్పే మాట ఒకటే, మేము చింతిస్తున్నాం సార్ మీకు జరిగిన దీనికి. అంతకుమించి ఏం ఆన్సర్ ఏముండదు వాళ్ళ దగ్గరికి. చాలా మంది కూడా ఇలాంటి ఇష్యూలు సరే ఎందుకులే అయిపోయింది కదా అని చెప్పేసి పక్క పెట్టే చాలా మంది సందర్భాలు ఉన్నాయి. అయితే మీరు ఈ ఇష్యూని ఇంతవరకు తీసుకొచ్చారు, ఎందుకని తీసుకొచ్చారు ఇంతవరకు ఇష్యూ? నా వైఫ్ రిలీజియస్ ప్రాక్టీస్ అది ఎప్పటి నుంచో తనకున్న రిలీజియస్ ప్రాక్టీస్. దాన్ని బ్రేక్ చేయడం, దాని హార్డ్ అవ్వడం, దానికి మనం ఏం చెయ్యకపోతే చూస్తూ దానికి కరెక్ట్ అనిపించలేదు. ఏదో ఒకటి చేయాలనుకున్నా, కనీసం కస్టమర్ కేర్తో సారీ చెప్పెత్తుకుందాం అనుకున్నా. వాళ్ళు అసలు వాళ్ళ లైన్లోనే లేరు. అలా నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో. మాకు వాళ్ళు వేసిన కౌంటర్లో కూడా, అంటే కౌంటర్ కోర్టు యాక్సెప్ట్ చేయలేదు వాళ్ళు, అది కూడా చూసిన నేను. దాంట్లో కూడా ఏం రాస్తారు వాళ్ళు, మాకేం సంబంధం, రెస్టారెంట్ వాడు ఇచ్చినాడు అంటాడు. యాక్చువల్గా మాకు ఆ జడ్జిమెంట్ ఉంది కాబట్టి, బెంగళూరు బేస్డ్ ఒక జడ్జిమెంట్ ఉంది కాబట్టి, అందులో తప్పు నిధి కూడా అని చెప్పింది కాబట్టి ఇక్కడ వర్కౌట్ అయింది. కానీ లేకపోతే కన్నా అసలు ఆ కేసు గెలవడం అనేది వాళ్ళ మీద అసాధ్యం. వాళ్ళు ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చి ఒక లాయర్ని పెట్టి వాళ్ళకు ఒక పెద్ద లీగల్ ఫర్మ్ ఏదో ఉంది, వాళ్ళ కేసులు చూసేది. ఆ లీగల్ ఫర్మ్కు దీని మీద వాళ్ళు మినిమం 1,00,000 రూపాయలు ఖర్చు పెడతారు. కానీ ఇక్కడ చెప్పిన 50,000 ఇవ్వడానికి సిద్ధపడరు. వాళ్ళ కస్టమర్ని ఎప్పుడు ఎంటర్టైన్ వీళ్ళు అనే స్విగ్గీ అనే కాదు, ఏ కంపెనీ అయినా కానీ అవసరమైతే నీ పైన 10 లక్షలు ఖర్చు పెట్టేసి ఇస్తారు. కానీ నీకు చెప్పిన 50,000 అయితే ఇవ్వరు. నాకు తెలుసు. నేను అంతకుముందు కామగారు రామకృష్ణరావు అన్న సినిమా దగ్గర 4-5 years పనిచేశాను. నాకు ఆ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి తెలుసు నాకు వాళ్ళ. కానీ మనం ప్రయత్నం చేయకపోతే ఇది ఎవడో ఒకటి అడగాలి కదా. సరే అడిగి చూద్దాం, పలుకుతుందా లేదనుకున్నాం. మన కన్జ్యూమర్ జడ్జి గారు
బెంచ్ మొత్తం అంతా వాళ్ళు ప్రాపర్గా రెస్పాండ్ అయినందుకు మాకు ఈ రెస్పాన్స్ వచ్చింది. లేకపోతే ఈ కేసులు గెలవడం అనేది చాలా కష్టం. ఇలాంటి సంఘటనలు ఏమో చూసారా? అంటే మీరే ఇలాంటి కేసు ఇస్తారా? గతంలో ఇలాంటి కేసులు ఎక్కడన్నా నమోదైనట్టు ఏమైనా మీకు తెలిసింది? యాక్చువల్గా నేను ఈరోజు కర్నూలు ఏదో ఒక ఇన్స్టాగ్రామ్ పేజీలో పెట్టినారు ఈ న్యూస్ని. పెట్టినప్పుడు కింద కామెంట్స్ చదివిన నేను, చాలా మంది నాకు బొద్దింకలో బిర్యానీ వచ్చిందని, లేకపోతే నాకు ఫుడ్ నేను వెజ్ ఆర్డర్ చేస్తే నాన్ వెజ్ వచ్చిందని కానీ, నాకు పాచిపోయినట్టు వచ్చినాయని, ఇటువంటివి కూడా మెసేజ్లు ఉన్నాయి కింద. ఇవన్నీ ఇవే డెలివరీ యాప్స్ నుంచి నేను తీసుకున్న దానికే వచ్చినాయని ఉన్నది. కానీ ఎవరికి టైం ఉండదు బాస్, ఇవన్నీ వదిలేసుకొని పైగా జోబులో ఉన్న డబ్బులు ఖర్చు పెట్టుకొని వస్తుందో రాదో తెలియదు, గెలుస్తామో గెలవమో తెలియదు. గెలిచినాక వాడు మనల్ని ఇక్కడితో వదిలేస్తాడు. ఇప్పుడు వాడు హైదరాబాద్ పోయినాడు, విజయవాడకి వెళ్తాడు, ఇప్పుడు కన్స్యూమర్ అప్పీల్కి వెళ్తాడు. అప్పీల్కి వెళ్తే ఆడ లాయర్ అంటే మినిమం 30-35 వేలు లేదు. ఎవడు అసలు నీ వైపు కూడా చూడు, ఎక్కడి నుంచి చేస్తారు? నువ్వు పెట్టిన 300 రూపాయలు దానికి అసలు అది గెలుస్తామో లేదో తెలియదు. అన్ని ఇలాంటి కస్టమర్స్ ఇట్లా మోసపోతూనే ఉంటారు. ఇలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? చాలా మంది కూడా మీరు అన్నారు మెసేజ్లు పెడుతున్నారు, నాకు అన్యాయం జరిగింది, నాకు డెలివరీ సరిగా రాలేదని చెప్తున్నారు. కానీ ఇలాంటివి మళ్ళీ జరగకోకుండా ఏం చేస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? ఏం చేయగలుగుతాం బస్? ఇంట్లో వండుకుని తినాలా ఒకటి. రెండోది ఈ యాప్లో దీనిలో పెట్టకుండా రోడ్డు విని పోయి కాస్త ఓపిక చేసుకొని ఏదో నీకు నచ్చిన రేషన్లో నీకు తెలిసిన హోటల్లోనూ పార్సల్ తెచ్చుకొని తినడం మేలు. లేదా కానీ ఇంట్లో వండుకొని తినడం మేలు. మ్యాగీలు 2 నిమిషాల్లో రెడీ అయిపోతాయి. వాళ్ళని ఏం చేయలేం బాస్ మనం. ఇవి ఏవైనా ఏం చేయలేదని తెలిసి కూడా మీరు కేసు వేశారు, నాన్ బెయిలబుల్ వారెంట్ కూడా జారీ చేయించారు, జడ్జి గారు చేశారు. మరి ఇంకా ఎంతవరకు ఈ కేసు పోతుంది? దీన్ని ఇంతతోనే వదిలేస్తారా, లేదంటే మీరు ఎంతవరకైనా వెళ్తారా? వాళ్ళు ఎట్లా రెస్పాండ్ అవుతారన్న దాన్ని బట్టి మన ఉంటుంది. ఒకవేళ వాళ్ళు ఇక్కడతో దీన్ని ఆపేద్దాం అనుకుంటే నాకు చెప్పిన అమౌంట్ పే చేయాలి, లేదా వాళ్ళు అప్పీల్కి వెళ్ళాలి. వాళ్ళు నాకు తెలిసినంత వరకు వాళ్ళు అప్పీల్స్కే వెళ్తారు. ఇప్పుడు కన్స్యూమర్ని ఎంటర్టైన్ చేయరు. ఇక్కడ కోర్టు ధిక్కరణ అనేది ఉల్లంఘించినారనుకోవచ్చా స్విగ్గీ సంస్థ వాళ్ళు? అంతే, అందుకే కదా వారెంట్. అందుకనే వారెంట్. కోర్టు ఏదైతే చెప్పిందో దాన్ని వాళ్ళు చేయలేదు కాబట్టి అదే ఇప్పుడు వారెంట్ ఇష్యూ అవ్వడానికి కారణం. తర్వాత వాళ్ళు ఏం చేస్తారనేది మనం ఫర్దర్గా చూడాలి. ఏం చేస్తాం దాన్ని బట్టి మన యాక్షన్ ప్లాన్. ఏదైతే స్విగ్గీలో ఆర్డర్ పెట్టి వెజ్ బదులు నాన్ వెజ్ వచ్చిందని ఆరోపిస్తున్నారు, అది ముమ్మాటికి వాస్తవము. అది మనోభావాలు దెబ్బతీసేలాగా ఉన్నాయి అని చెప్పేసి కూడా కన్స్యూమర్ కోర్టు కూడా కోర్టు ధిక్కరణ కేసు కింద కూడా స్విగ్గీ సంస్థకి అయితే నాన్ బెయిలబుల్ వారెంట్ అయితే జారీ చేయడం జరిగింది. అయితే దీని మీద స్విగ్గీ సంస్థ ఎలాంటి స్పందన కూడా లేదు. వాళ్ళు ఏదన్నా కానీ కోర్టులోనే తెలుసుకుందాం అన్నట్టు వ్యవహరిస్తున్నారని చెప్పేసి కూడా బాధితులు అయితే తెలపడం జరిగింది. ఏదేమైనా కూడా బాధితులు చెప్పడం అంటే స్విగ్గీ అనేది ఒక అలవాటు అయిపోయింది, ఇంట్లో కూర్చుంటే అన్ని ఇటుకే వస్తాయని చెప్పేసి. కానీ ఈ సందర్భం చూస్తుంటే స్విగ్గీ ఇలాంటివి యాప్ యూజ్ చేయకోకుండా స్వయంగానే హోటల్కి వెళ్ళి తీసుకోవడమే బెస్ట్, అదే మంచి పని అని చెప్పేసి అయితే వాళ్ళు ఒక డెసిషన్కి అయితే వచ్చారు. కానీ ఇలాంటి యాప్లు ఏదైతే ఇది మధ్య వ్యక్తి ఏదైతే ఒక కమిషన్ బేస్డ్ యాప్లు ఇవన్నీ, దీంతో పాటు ఏదో ఎక్కడో పొరపాటు జరిగిన దానికి సంస్థ ఏదైతే స్విగ్గీ సంస్థ కూడా బాధ్యత తీసుకొని కూడా చర్య తీసుకెళ్తే బాగుంటుందని చెప్పేసి కూడా బాధ్యత అయితే తెలుపుతారు. స్విగ్గీ సంస్థ వాళ్ళు ఇలాంటి కూడా బాధ్యత తీసుకోకుండా వివరిస్తున్నందుకే ఇంతవరకు నాన్ బెయిలబుల్ వారెంట్ వచ్చిందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పుడు కూడా ఇలాంటి యాప్స్ వల్ల ఎవరైనా కానీ స్విగ్గీ యాప్ కావచ్చు, మిగతా ఎన్నో ఉన్నాయి ఫుడ్ యాప్స్, దీంట్లో ఏమన్నా మీకు అన్యాయం జరిగితే కన్స్యూమర్ కోర్టు ఉంటుంది, దాంట్లో న్యాయం జరుగుతా అని చెప్పేసి ఇది ఒక ఉదాహరణ అని చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ నాబాబుతో కిరణ్, సుమన్ టీవీ, ఉమ్మడి కర్నూలు జిల్లా. సుమన్ టీవీలో ఉద్యోగ అవకాశాలు. మీకు మీడియాపై ఆసక్తి ఉందా? కెమెరా ముందు కాన్ఫిడెంట్ గా మాట్లాడగలరా? ఫీల్డ్ లో పని చేయడానికి రెడీగా ఉన్నారా? అయితే మీకోసం ఓ మంచి అవకాశం అందిస్తుంది మా బ్రాంచెస్ నంద్యాల, కర్నూలు. ఇప్పుడే సంప్రదించండి 8639158339.